తరలుబాడు మండలం కళ్ళజువ్వలపాడులో భార్యను చావుబాతిన కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అక్క, ఆమె కొడుకుతో పాటు నిందితుడు బాలాజీ, అతడి ప్రియురాల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామంటున్నారు పోలీసులు. బాధితురాలికి అండగా ఉంటామని, న్యాయం చేస్తామని అంటున్నారు. భార్య తాగడానికి డబ్బులు ఇవ్వలేదని చేతులు కట్టేసి బెల్ట్తో కొడుతూ కాళ్లతో తన్నుతూ హింసించాడు భర్త బాలాజీ. మొగుడు కాదు, రాక్షసుడిలా ప్రవర్తించాడు ఆ సైకో భర్త బాలాజీ. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు మార్కాపురం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితురాలని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, పలువురు మహిళా సంఘాల నేతలు కూడా పరామర్శించారు. ధైర్యం చెప్పారు, మేమున్నామంటూ భరోసా కల్పించారు. నమస్తే, నేను ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చా. అదే రాత్రి నిన్న ఈవినింగ్ అమ్మాయిని కొట్టారు కదా. అవును సార్. అమ్మాయి దగ్గరికి ఏంటి, వాళ్ళు ఇంకా అరెస్ట్ జరగలేదా? ఇద్దరు చేస్తున్నాం సార్, ఇద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఇద్దరు కోసం ట్రై చేస్తున్నాం సార్. పట్టకరా నా కొడుకుని వదిలిపెట్టవా సార్? అలాగే సార్. గట్టి పట్టుకొచ్చి నా కొడుకు రెండోసారి అమ్మాయి జోలు పోకూడదు. ఇంకా కొద్దిగా మీరు భయం పెట్టాలా. ఏదో కేసు కడతాము, కేసు పెడతామంటే కుదరదు. ఇట్లాంటి కేసులు కొద్దిగా సీరియస్ గా తీసుకోండి. ఓకే అమ్మా, నమస్తే. నమస్తే. ఓకే అమ్మా, వస్తాను. పెట్టుకో. ఇప్పుడే కాదు, పెళ్లైనప్పటి నుండి తనను వేధించేవాడని బాధితురాలు భాగ్యలక్ష్మి చెబుతున్నారు. కానీ పిల్లల కోసం బాధ భరించారని చెబుతున్నారు. ఇప్పుడు తనకు భర్త బాలాజీ వద్దని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తనపై కోపంతో పిల్లల్ని చంపేస్తే ఎవరిది బాధ్యత అంటూ వాపోతున్నారు. తన తల్లిదండ్రులు బతుకుంటే తన పరిస్థితి ఇలా ఉండేది కాదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొట్టడం అంటే ఈయనది ఎట్లుంటే ఇంట్లో పెట్టేసి డోర్ మూసేసి మన టీవీ బాక్సులు ఉంటాయి చూడు, ఆ టీవీ బాక్సులు పెట్టేసి ఎవ్వరికి వినపడకుండా కొట్టేవాడు. నన్ను ఒక్కదాని కానీ కాదు, ఇంతకు ముందు చేసుకున్న ఆడలను ఒక రకంగా చేసిర్రు, వాళ్ళు వెళ్ళిపోయారు, దెబ్బలు తిన్నారు, అందరు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే నా పిల్లల కోసం ఉంటుంది. బాగానే ఉండేవాడు, తాగినా కొట్టినా తిట్టినా కానీ కలిసి పని చేయాలన్నా కలిసే పోయేవాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం. మా అక్క అడిగింది, ఏంది వంశీ నువ్వు పెళ్లి అయ్యింది, 2 పెళ్ళాలు ఉన్నారు, ఒక కూతురు ఉందంట, చెప్పకుండా ఈ రకంగా మోసం చేసి చేసుకోవడమేనా నువ్వు? కులం తప్పు చెప్పినవు, మళ్ళీ ఏమో అమ్మాయిని కూడా ఈ రకంగా చేసినావు, నువ్వు కొడుతున్నా కానీ అమ్మాయికి చెప్పట్లేదు మాకు కానీ అడిగింది మా అక్క. మా అక్క అడిగితే మా అక్కని అన్నాడు, నా తప్పు అయిపోయిందిలే వదిన అని చెప్పేసి మా అక్క కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు బాగానే దాటేసి వెళ్ళిపోయిండు. ఆయనతో ఉంటానని సాగు చేస్తాను, కంటిన్యూ చేస్తానంటే నా సాగు నేను కోరుకున్నట్టే, నా పిల్లలు సాగు కోరుకున్నట్టే. నాకు ఇలాంటి మొగుడు వద్దు సార్. ఎన్ని రోజులు అంటే భరించిన, నాకు భరించిన ఓపిక లేదు, దెబ్బలు తిన ఓపిక లేదు సార్. నాకేదన్నా అయినా కానీ నా పిల్లలను చూసుకునే వాళ్ళకు ఎవరు లేరు సార్. అక్కడ నాకు తల్లిదండ్రులు అనే వాళ్ళు లేరు, నాకు ఇక్కడ నా పిల్లలకు చూసుకునే వాళ్ళకు ఎవరు చూస్తారు సార్? ఎవరైనా పెద్దనాన్న కానీ ఎవరైనా కానీ వాళ్ళకు ఉన్న రోజులు వాళ్ళు చూస్తారు, తర్వాత ఎవరు చూసుకోగలుగుతారు సార్? కొట్టాలనున్నా కొట్టలేము సార్, చేతులు ధరించావు సార్. ఎట్లా ధరిస్తే వాళ్ళకంటే చేతులు లేస్తాయేమో కానీ వాళ్ళకు మన తోటి గడిపిన విశేషాలు వాళ్ళకు గుర్తు లేకుండా వచ్చినాం సార్. మేము మాత్రం అట్లా కొట్టలేము సార్. వాళ్ళని కొట్టాలంటే, ఆడిది కొట్టాలంటే ఎంత చేస్తారు? మొగోడిని కొట్టాలంటే మా అమ్మ నాన్న లేరు సార్. మా అమ్మ నాన్న ఉంటే నాకు ఇంత జరుగుతున్నా కానీ వాడిని బతకనిచ్చేవాళ్ళు అసలుకు? వాడు ఉండేవాడేనా సార్? వీటికి నా పిల్లల కోసమే, మొగుడు కదా, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకు ఎప్పటికైనా అబ్బా అవసరం ఉంటది, దేనికైనా ఉంటది. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక ఇంటికి ఇస్తే అబ్బునేవాడు ఉండాలి, చూసుకోవడానికైనా ఉండాలని అన్నిటికీ భరిస్తూ వచ్చిన సార్. ఇప్పటికైతే నా వల్ల కావట్లేదు సార్. ఇంకా నాకు అట్లాంటి మొగుడు కూడా వద్దు. నా పిల్లలు మంచిగా ఉంటే సార్, నా పిల్లల జోలికి, నా ఫ్యామిలీ జోలికి రాకుండా ఉంటే సార్. మీరు ఏదైనా హెల్ప్ చేస్తానంటే నా పిల్లలకి హెల్ప్ చేస్తే చాలు సార్. నిందితులను రిమాండ్కు తరలించామంటున్నారు పోలీసులు. భవిష్యత్తులో కూడా బాధితురాలికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామంటున్నారు సిఐ వెంకటేశ్వరులు. బాధితురాలికి న్యాయం చేస్తామంటున్న సిఐ వెంకటేశ్వరులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఘటనకు బాధ్యులైనటువంటి వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. మనం ఇప్పుడు పొదిలి సర్కిల్ ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు పొదిలి సిఐ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కలుజువలపాడు ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఆడ కారణం ఏంటి? ఈ గురునాథం బాలాజీ అనే అతను సుమారు ఒక 13 సంవత్సరాల క్రితము హైదరాబాద్కు చెందిన భాగ్యలక్ష్మి అనే ఆవిడని ప్రేమ వివాహం చేసుకున్నాడండి. అప్పటి నుంచి కూడా వీళ్ళు హైదరాబాద్లోనే నివాసం ఉంటుండేవాళ్ళు. ఇతను బేసికల్గా ఒక బేల్దారి మేస్త్రి. సో అక్కడే పని చేసుకుంటా అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు. వీళ్ళకి 4 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత అతను వాళ్ళ బంధువుల అమ్మాయి అయిన ఇంకొక పద్మావతి అనే ఆవిడను సుమారు 6-7 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడని ఆయన భార్య చెబుతూ ఉంది. వాళ్ళు చెప్పడం, ముద్దాయిని కూడా విచారించిన తర్వాత ఆయన చెప్పడం, ఆమెను కూడా 12 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నా అని చెప్తున్నాడు, రెండో పెళ్ళి. బట్ ఏదైనా కూడా సుమారు ఒక 6 సంవత్సరాల క్రితం మొదటి భార్య హైదరాబాద్ నుంచి వచ్చేసి నిందితుడి భర్త ఊరైన కలుజువలపాడు ఎస్సీ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ఒక బేకరీలో ఆమె పని చేసుకుంటూ పిల్లల్ని పోషణ చేసుకుంటూ బతుకుతూ ఉంది. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా సరైన సంబంధాలు లేవు. భార్యాభర్తల మధ్య, మొదటి భార్య మధ్య, ఆమె భర్త మధ్య. ఆయన రెండో భార్యతోనే కలిసి హైదరాబాద్లో ఉంటుండేవాడు. ఈ క్రమంలో గత 13వ తేదీ శనివారం రోజున అతను కొన్ని అవసరాలకు ఆమెని కొంత డబ్బు డిమాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆమె మా పిల్లల్నే పోషించుకోవడం సరిపోతుంది, నేను నీకు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి అతని అడిగిన డిమాండ్ను వ్యతిరేకించడంతో అతను కొంచెం ఆగ్రహించి మొదటి భార్యతో కలిసి కలుజువలపాడు వచ్చి ఆమె బేకరీలో పని ముగించుకునే టయానికి ఆవిడ్ని వాళ్ళ అక్క మరియు అక్క కొడుకైన విష్ణు అనే అబ్బాయి, అక్క రమణమ్మ, కొడుకు విష్ణు సహాయ సహకారాలతో మరియు రెండో భార్య సహాయ సహకారాలతో అక్కడి నుంచి తీసుకొని రమణమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ మధ్య కొంత వాగ్విదాలు జరుగుతాయి. అక్కడ ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టి ఆమెను పరుష పదజాలంతో తిట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వలేదు అనే కోపంతో, కావాలని ఇవ్వట్లేదు ఆమె మీద క్యారెక్టర్ మీద అనుమానం వ్యక్తం చేస్తూ అతను ఆమె 2 చేతులను అక్కడ ఉన్న పందిరి గుంజలకు కట్టేసి వెనక నుంచి అమానుషంగా బెల్ట్ తీసుకొని కొట్టి అలాగే తన్ని పాశవికంగా బిహేవ్ చేశాడు. బట్ ఆవిడ అంత జరిగినా కూడా పెద్ద మనసుతోటి కాంప్రమైజ్ అయ్యి అక్కడే ఉంటూ ఉన్నింది. మరలా ఒకరోజు గ్యాప్ ఇచ్చి రెండవ రోజు అంటే 15వ తేదీ మరలా ఆమె ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళేసి గొడవ చేసి ఆమెను కొట్టబోయాడు. ఈ క్రమంలో ఆమె ఊర్లోకి వెళ్ళగా అక్కడున్న ఒక వ్యక్తి మన పోలీసు వారికి ఫోన్ చేసి ఇట్లా గొడవ చేస్తున్నాడు అని చెప్తే వెంటనే మన పోలీసులను పంపించడం జరిగింది. అప్పుడు కూడా ఆవిడ సార్ నా భర్త అట్లా తాగొచ్చి గొడవ చేశాడు, నాకు కొంచెం కాపురం నిలబెట్టేటట్లు ఆయన కొంచెం బుద్ధి చెప్పండి అంటే అతని కోసం గాలించడం జరిగింది. బట్ అతను అక్కడి నుంచి పారిపోయి ఉన్నాడు. మరుసటి రోజు ఉదయమే ఈ వీడియో ఏదైతే అతను కట్టేసి కొట్టున్నాడో అనేది వైరల్ అవ్వడం జరిగింది. తెలిసిన వెంటనే మా జిల్లా ఎస్పీ గారైన హర్షవర్ధన్ సారు నన్ను మా డిఎస్పీ గారిని హుటాహుటిన ముందు అక్కడికి వెళ్ళేసి అమ్మాయి పరిస్థితి సమీక్షించి వెంటనే తనకు తెలియజేయాలని, ఆవిడికి ఏ సహాయం అవసరమైన అందజేయాలని ఆదేశించారు. నిందితులు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త అయిన మొదటి ముద్దాయి బాలాజీ, అతను సహకరించిన రెండో భార్య పద్మావతి, వాళ్ళ అక్క రమణమ్మ, ఆమె కొడుకు విష్ణులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్లకు రేపు ట్రయల్ తర్వాత కూడా కఠినంగా శిక్ష పడే విధంగా మంచిగా దర్యాప్తు చేసి ఇందులో వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఆమెకు ఎటువంటి ప్రొటెక్షన్ అవసరమైనా, ఫర్దర్గా ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా మా పోలీసుల తరఫున అందిస్తామని చెప్పేసి మా సారు చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి కఠిన శిక్ష పడే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుందని, డిపార్ట్మెంట్ తరఫున మహిళకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుంటామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.